రోజు టన్నులు టన్నులు వాళ్ళు అచ్చులు గుద్ది అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేయాలనేటువంటి ఆలోచన కనిపిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తెలివైన వారు, అందులో రాయలసీమ ప్రజలు మరింత తెలివైనటువంటి వారు, మరింత ఆలోచనాపరులు, దిట్టలు. ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు రాయలసీమకు ఏ రకంగా మేలు జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలనలో ఏ విధంగా నష్టం జరిగిందో బేరీ చేసుకునేటువంటి కెపాసిటీ ఈరోజు రాయలసీమ వాసులకు ఉన్నటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు ఆ యొక్క రాయలసీమ సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఈరోజు నేను చెప్పడమే కాదు, ఈరోజు మీ అందరికీ కూడా సుపరిచితమైనటువంటి విషయాన్ని చెప్పి కూడా మీ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అందులో ముఖ్యంగా మీ అందరికీ తెలుసు రాయలసీమ మరి ఏదైతే ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, మరి ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు, అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారి కాలంలో ప్రారంభమైనటువంటి సాగునీటి ప్రాజెక్టులు, ఆ రోజు రాయలసీమకి కృష్ణా జలాలని అంటే ఎన్టీ రామారావు గారి చారిత్రాత్మకంగా ఒక దూరదృష్టితో ఆయన పనిచేయడం కానీ, అంటే ఆ రోజు 1983లో ఆయన ముఖ్యమంత్రిగా మరి బాధ్యతలు స్వీకరించినటువంటి రాయలసీమ కరువైనటువంటి ఈ ప్రాంతానికి ఈ యొక్క సాగునీటే శాశ్వత పరిష్కారం అనేటువంటి ఆలోచనలో భాగంగానే మరి ఆయన ఎన్టీఆర్ గారు ప్రాజెక్టులకి రాయలసీమలో శ్రీకారం చుడితే, మరి చంద్రబాబు నాయుడు గారు వాటిని మరి ఆ లక్ష్యం సాధించేటువంటి దిశగా మరి ప్రయాణించినటువంటి విధంగాని ఈరోజు రాయలసీమలో ఒక తెలుగు గంగ కానీ, ఒక హంద్రీనివా కానీ, ఒక గాలేరు నగరి కానీ, ఒక వెలుగోడు బ్యాలెన్సర్ కానీ, ఒక గోరకల్లు కానీ, ఒక అవుకు కానీ, ఒక గండికోట కానీ, ఇట్లా రాయలసీమలో ఏ ప్రాజెక్టు పేరు చెప్పినా, ఏ రిజర్వాయర్ పేరు చెప్పినా కూడా గుర్తుకొచ్చేది అన్న ఎన్టీ రామారావు గారు, అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయం.